హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపూరి. ఈరోజైతే మరో మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే గుమ్మడికాయ ఫ్రై వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకైతే ఇది చాలా బాగా పనిచేస్తుందండి. గుమ్మడికాయ జ్యూస్ తాగొచ్చు, అలాగే గుమ్మడికాయ ఫ్రై జ్యూస్ అంటే కొంచెం ఒక రకంగా ఉంటుందండి, తాగాలంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఇలా కర్రీ చేసుకొని మాత్రం తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. వెయిట్ లాస్కి అయితే చాలా ఉపయోగపడుతుందండి ఇది. మనం రెగ్యులర్గా వీక్లీ ఒక 3-4 టైమ్స్ చేసుకొని అయినా తినొచ్చండి. మనం ఎక్కువ కర్రీ ఉపయోగించుకొని అలాగే రైస్ కొంచెం తక్కువ తీసుకొని తిన్నామంటే వెయిట్ లాస్ అయితే తప్పకుండా అవుతారండి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది మనకి గుమ్మడికాయ కదా, వేరే రకంగా ఉంటుంది టేస్ట్ అని మాత్రం అనుకోవద్దు. మంచి టేస్ట్ ఉంటుందండి. చపాతీలోకి అలాగే పుల్కాలు చేసుకుంటే దాంట్లో కూడా తినొచ్చండి. లేదంటే మనము రసము పప్పుచారు చేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడైనా రైస్లోకి సైడ్ డిష్గా పెట్టి కూడా తినొచ్చు. ఒక బౌల్లో వేసేసుకొని మీరు సన్నబడాలనుకుంటున్న వాళ్ళైతే డైరెక్ట్గా ఒక బౌల్లో వేసేసుకొని లంచ్ లాగా కూడా తినొచ్చు అండి, అంత బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై అయితే చేయండి. చిన్నపాటి గుమ్మడికాయ తీసుకున్నానండి. ఒక ½ కిలోకి ½ కిలోకి తక్కువ ఉంటుంది, అది మధ్యలో ఉంటుందండి. ఒక 300 గ్రామ్స్ 350 గ్రామ్స్ ఉంటుండొచ్చు. అదైతే ఆ మీడియం సైజులో అయితే తీసుకున్నాను. దాన్ని పైన తొక్కు ఉంటుంది కదండి, ఆ పొట్టు అనేది తీయొద్దు, అలానే వేయండి. ఇది ఊరికనే మనకి ఉడికిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇలా సన్నంగా పొడువుగా కట్ చేసేసుకొని నేను చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసేసుకోండి. మనకి ఉడికేటప్పుడు ఈజీగా ఉడికిపోతాయండి ఇలా కట్ చేసుకున్నామంటే. ఇలా అన్నీ కట్ చేసుకున్న ముక్కలు ఒక బౌల్లో వేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఒక 3 ఉల్లిపాయ ఉంటుంది కదండి, పెద్ద సైడ్ మీడియం సైజులో 3 అయితే తీసుకోండి. ఉల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి ఫ్రైకి మంచి టేస్ట్ ఉంటుంది. అంతే, అవి కట్ చేసి పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని, కడాయి ఈటెక్కువలోపు అయితే నేనైతే పచ్చిమిర్చి అయితే కొంచెం కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నాను. ఇందులో ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెమే పడుతుంది, ఎక్కువైతే వేసుకోకండి. మీరు వెయిట్ లాస్ కోసం చేసుకుంటున్నారు కనుక ఇది కొంచెమే వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఎందుకంటే మీడియం సైజు 350 గ్రామ్స్ వరకు ఎక్కువనే ఉంటుందండి. అది మనకి ఒక 4 మెంబర్స్ అయితే ఈజీగా తినొచ్చు దాన్ని. అందుకనే కొంచెం అయితే ఆయిల్ అయితే చూసుకొని వేసుకోండి. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారు కనుక తక్కువే వేసేసుకోండి, ఎక్కువ అయితే అవసరం లేదు, టేస్ట్ ఉంటుంది. అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, పోపుకి కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి కావాలంటే, లేదంటే అలా అయినా డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు. కాకపోతే చూడడానికి బాగుంటుంది, వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి, మగ్గనివ్వండి. ఒక ½ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. దీని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడి ముక్కలు ఉన్నాయి కదండి, గుమ్మడికాయ ముక్కలు, అవి అయితే వేసేసుకోండి. ఈ ఫ్రై అయితే మనకి ఎల్లో కలర్లో ఉంటుంది కదండి మనకి ఈ గుమ్మడికాయతో చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. మనకి బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదా, దాంతో అంతగా ఉండదండి. ఈ గుమ్మడికాయ అయితే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇదైతే ట్రై చేయండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసేసుకోండి, కొంచెం వాటర్. అంటే మనం వెయిట్ లాస్ కోసం చేసుకుంటున్నాం కనుక ఆయిల్ తక్కువ వేసుకున్నాం కనుక కొంచెం అయితే వాటర్ అయితే వేసేసుకోండి. నార్మల్గా పిల్లలకు చేసి పెట్టేటప్పుడు అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసి ఫ్రై చేసి పెట్టండి, ఉడికిపోతుంది ఆయిల్లోనే. మనకి వెయిట్ లాస్ చేసుకుంటున్నాం కనుక కొంచెమే వేసాను నేను, ఆయిల్ అయితే ఎక్కువైతే వేయలేదండి. ఇలా ఒక 5-6 నిమిషాలలో ఉడికిపోతుందండి. మనకు టైం ఎక్కువ ఏం పట్టదు. మీడియం మంట మీద ఉడికించుకోండి, మరీ సిమ్లో పెట్టుకోకండి. దాన్ని అలా మూత పెట్టేసుకొని వదిలేసాను, అది ఫ్రై అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే పచ్చి కొబ్బరి ఇదేనండి మెయిన్ ఇంపార్టెంట్ ఈ కర్రీకి. ఇది వేస్తేనే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది, తినడానికి మంచి టేస్ట్ అనిపిస్తుంది. ఎవరైనా తింటారండి. ఇదైతే గుమ్మడికాయ అంటే కొందరికి ఇష్టం ఉండదు. ఇలా చేసి అయితే చూడండి, ఈజీ ప్రాసెస్లో అలాగే టేస్టీగా ఉంటుందండి ఈ ఫ్రై. ఎక్కువ ఆర్బాట పడాల్సిన అవసరం కూడా లేదు. పోపు దినుసులు వేసుకున్నాను, మీకు చూపించానో చూపించలేదో నాకు గుర్తుకులేదండి. వేసాను, అందులో శనగపప్పు, జీలకర్ర, ఆవాలు కూడా వేసాను. ఫస్ట్ అయితే ఆయిల్లో వేసుకోండి, కొంచెం ఎక్కువే వేసుకోండి, ఫ్రై కదా ఇది, ఏం పర్లేదు. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది, మొత్తం ఉడికిపోయింది, చూపించాను కదండి. కొంచెం మనం ఇట్లా పట్టుకున్నామంటే స్మూత్గా అయిపోతుంది మనకు ఆ గుమ్మడికాయ అనేది. అప్పుడే మనము ఈ పచ్చి కొబ్బరి అనేది వేసుకోవాలి. కొబ్బరి వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఒక 1 మినిట్ వరకు అలా కలిపేసుకొని క్యాప్ పెట్టేసేసుకోండి. ఇది చపాతీలోకి, పుల్కాలోకి, అలాగే రసం ఏమన్నా అన్నం ఉంటే మాత్రం రసమన్నంలోకి సైడ్ డిష్గా అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరో కొత్త వీడియోతోటి మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్